ఎప్పుడో 10 సంవత్సరాల క్రితం తెల్ల రేషన్ కార్డులు ఇచ్చింది ఆనాటి ప్రభుత్వం. తర్వాత అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం ఎక్కడైతే ఎన్నికలు వస్తాయో, ఎక్కడైతే బై ఎలక్షన్స్ వస్తాయో, ఆ బై ఎలక్షన్ వచ్చిన ప్రాంతంలోనే తెల్ల రేషన్ కార్డులు కానీ, ఆసరా పెన్షన్లు కానీ, దళిత బంధువు కానీ, ఏ కొత్త స్కీమ్ అయినా, చివరికి సర్పంచులకు సంబంధించిన బిల్స్ కానీ ఈ బై ఎలక్షన్ వచ్చిన కాన్స్టిట్యున్సీలోనే ఆనాటి ప్రభుత్వం ఇచ్చేది. కానీ ఈ ఇందిరమ్మ ప్రభుత్వంలో కేబినెట్ సబ్ కమిటీని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు నిర్ణయించారు. సబ్ కమిటీ మీటింగులు 2 మీటింగులు అయ్యాయి. రాబోయే కొద్ది రోజుల్లోనే ఈ రేషన్ కార్డు అనేది 2 సెక్టార్లుగా విడగొట్టాలన్నదే ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం, ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన. ఈ ప్రభుత్వం ఆలోచన కాదు, సామాన్య ప్రజలు కోరుకుంటున్న ఆలోచనే ఈ ఇందిరమ్మ ప్రభుత్వం యొక్క ఆలోచన. దాంట్లో ఒకటి రేషన్ కార్డు, రెండవది హెల్త్ కార్డు. ఈ రేషన్ కార్డుని, హెల్త్ కార్డుని బైఫర్కేట్ చేయాలన్నదే ప్రజల సూచనల మేరకు ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలనుకుంటుంది. దీన్ని కూడా ప్రొలాంగ్ చేయకుండా, టైం తీసుకోకుండా వీలైనంత తొందరలోనే వీటికి శ్రీకారం ఈ ప్రభుత్వం చుట్టబోతుంది. అంతేకాదు, ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్నప్పుడు, కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇందిరమ్మ ఇళ్ల కార్యక్రమం ద్వారా ఒక్క ఈనాటి తెలంగాణ రాష్ట్రంలోని ప్రాంతంలోనే సుమారు 18.5 లక్షల ఇళ్లు కట్టించిన ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వం. ఈనాటికి ఏ గ్రామం పైన ఇది ఇందిరమ్మ ఇల్లు, ఇది కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఇళ్ళని చూపిస్తుంది. గత 10 సంవత్సరాలు మనం చూసాం. రాష్ట్రం ఏర్పడిన తర్వాత అక్కడొక 2 ఇళ్ళు, అక్కడొక 4 ఇళ్ళు కట్టించి ఎన్నికలు వచ్చినప్పుడల్లా ఆ కట్టించిన బొమ్మలని ఫ్రంట్ పేజీల్లో మీడియాలో చూపించుకొని ఊహాజనకమైన చిత్రాన్ని చూపించి మాటలతో జనాన్ని మమేకం చేస్తూ 2 పర్యాయాలు ముఖ్యమంత్రి అయినా కూడా ప్రజలకు ఇచ్చిన వాగ్దానాన్ని ఎలా నిర్వహించారో, డబల్ బెడ్రూమ్ ఇల్లు వారి కలలానే గత ప్రభుత్వం ఎలా ఉంచిందో మనకు తెలియంది కాదు. ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో కనిపిస్తున్న ఇళ్ళు ఇందిరమ్మ ఇళ్ళే. ఆనాడు ఆ ప్రభుత్వం కట్టిన ఇళ్ళు ఎన్నయ్యా అంటే 1,36,000